దేవుని యందు భయభక్తులు గలవారు తన కష్టార్జితాన్ని అనుభవిస్తారని 128వ కీర్తనలో చూసినాం. ఆయన భయభక్తి కలిగి ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. మన కష్టార్జితం మనం అనుభవిస్తాం. మన బల్ల చుట్టూ మన పిల్లలు ఓలియా మొక్కల్లాగుంటారు, మనము పిల్లలను చూస్తామన్నాడు. ప్రభు ఉద్దేశం ఏంటంటే మనకు మేలు కలగాల. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు, మనకు మేలు కలగాల. ఆయన ఉద్దేశం అని ఇర్మియా ప్రవక్త ద్వారా రాయబడ్డది. మేలు కలగాల. మేలు కలగటానికి ప్రభు ఇష్టం ఉన్నది. మనం మేలు కలగాల, మనం మంచిగా బతకాలా. ఎవరైనా చూసిన వాళ్ళు ఆయన యేసు ప్రభుని నమ్మినరు, మంచిగా బతుకుతున్నారు. అలా దేవుడు అన్ని సమృద్ధిగా ఉంచినాడు అని ఇతరులు అనాలా. ఈ లోకంలో ఉన్నాళ్ళు ఆయన దేవుని సంఘం కోతాడు, మందిరం కోతాడు, ఆయన ఎంత మంచిగా బతుకుతున్నాడు అంటే మంది అనాలా. ప్రభు ఇష్టం ఏంటంటే మనకు మేలు కలగాల, మనం మంచిగా బతకాల. మనము ఇట్లా ఏడ్చుకుంటా కుళ్ళుకుంటా బతకాలంట లేదు. కానీ మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? దాని కింద రాసింది ఉన్నది. దాని కింద వచనాలు చదువుకుందాము. దేవుని ఉద్దేశం ఏమున్నదంటే మనకు మేలు కలగాల, మనకు మంచిది కావాలంటే దేవుని ఉద్దేశం ఉన్నది. మరి మంచి కలగాలంటే మనం ఏం చేయాలా? 2 వే ప్రాసెస్. మనం ఒకటి చేస్తే ఆయన ఒకటి ఇస్తాడు కదా. మనం నెలంతా పనికి పోతే జీతం వస్తుంది. నువ్వు మంచిగా చదువుకుంటే పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవుతావు. तुम स्टडी करोगे अच्छा मार्क्स से पास होएगा. हर महीना पूरा अच्छा नौकरी करोगे तो तनखा भी अच्छे पाओगे. ప్రభు మనకు మేలు చేయాలంటే ప్రభు ఒక కండిషన్ పెట్టిండు. ఆ కండిషన్ మనం ఫుల్ఫిల్ చేయాలా. వాట్ ఈస్ దట్ కండిషన్ విచ్ మనం చదువుకుందాం ముందు. కండిషన్ ఏమున్నదంటే అదే అధ్యాయం 12వ వచనం కింద, మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయాలా. పూర్ణ మనసుతో ఆయన గురించి విచారించాలా. ఆయన గురించి విచారించాలా. ఏం విచారించాలా? ఆయన మన గురించి గొల్గొతా పర్వతం మీద పడ్డ శ్రమలను విచారించాలా. ఆయన అంటున్నాడు, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు, ఆయన తప్ప ఇంకొక దేవుడు మనకు ఉండద్దు, ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించద్దు. 10 ఆజ్ఞలలో ఉన్నాయి. పూర్ణ మనసుతో ఆయనను ఆరాధించాలా, పూజించాలా. ఇది ప్రధానమైన ఆజ్ఞ. పూర్ణ మనసు పూర్వకంగా ఆరాధించాలా. యూదా ఇశ్రాయేలు దాకా ఇప్పుడు చదువుకున్నాము. యూదా ఇశ్రాయేలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. మనసులా కనిపిస్తే ముద్దు పెట్టుకుంటున్నాడు. దేవుణ్ణి ఎంత మంచిగా ఆరాధిస్తున్నాడు, ప్రజలకు కనిపిస్తుంది ఎంత మంచిగా ఆరాధిస్తున్నాడు, కానీ మనసులో దేవుడు లేదు. యూదా ఇశ్రాయేలు పోయి యేసు ప్రభు అని ముద్దు పెట్టుకొని అప్పగించేసిండు. మనం యేసు ప్రభు అని వచ్చి మంచిగా ఆరాధించినట్ల నటన చేస్తాము, కానీ మనసులో దేవుడు లేడు. మనకెట్లా మేలు కలుగుతుంది? యూదా ఇశ్రాయేలు ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. మనకు మేలు కలగాలంటే పూర్ణ మనసుతో ఆయనను వెతకాల. ప్రభువును మనం పూర్ణ మనసుతో వెతకాలా. ఆయన ఆజ్ఞలను కట్టడలను సరిగ్గా అనుసరించాలి. అప్పుడు మనకు మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదం ఉంటుంది, మనం ఉన్నత స్థితిలోనికి పోతాం. మనం మనసుపూర్వకంగా దేవుని ఎదగకుంటే నష్టపోతాం. నష్టపోయినాక నష్టమవుతున్నది, ప్రభు నన్ను రక్షించు, నా పానం మంచిగా లేదు రక్షించు, నాకు ఆర్థికంగా ఇది ఉన్నది రక్షించు అంటున్నా, కానీ మనసు మనం దేవునికి ఇత్తలేం. ప్రభు అంటున్నా ఆయన ఇదే యెహోవా వాక్కు. పూర్ణ మనసుతో ఆయనను వెతికితే ఆయన మనకు మేలు చేస్తాడు. మన చేతులకు మేలు వస్తుంది, కానీ పట్టుకొని వెళ్ళిపోతుంది. అరే గా పని చేసిన పడితే నాకు లాభం ఉండే, అది నా చేతులకి వెళ్ళిపోయిందని పశ్చాత్తాపం. అంటే మనం మనసుపూర్వకంగా దేవుణ్ణి వెతుకుతలేం. మనసుపూర్వకంగా దేవుణ్ణి మనం వెతికితే మనకు మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. మనం తలగా ఉంటాము కానీ తోకగా ఉండాము. మనము మనసుపూర్వకంగా ప్రభువును వెతుకుతున్నామా ఒకసారి పరీక్షించుకుందాం. మనసుపూర్వకంగా ప్రభు ఉద్దేశం మనం మంచిగా కావాలా, మనం డెవలప్ కావాలా, మనం క్వాలిఫైడ్ కావాలా, హై లెవెల్కి వెళ్ళాలా, మనం మంచిగా బ్రతకాలా, ఆర్థికంగా మంచిగా బ్రతకాలా, శరీరంగా మంచిగా బ్రతకాలా, మంచి ఆయుష్ ఉండాలా, అన్నీ మనకు మేలు కలగాల. మనకు మేలు కలగాలని ఆయన ఉద్దేశం మనం మేలు కలగాల. కానీ మనము పూర్ణ మనసుతో ఆయనను వెతకాల. మన పూర్ణ మనసుతో ఆయన
కట్టడలు ఆజ్ఞలు అనుసరించాలి. అప్పుడు మనకు మేలు కలుగుతుంది. మనమేమో పూర్ణ మనసుతో ఆయనను వెతకము, పూర్ణ మనసుతో ఆయనను ఆరాధించము, ఆయన ఆజ్ఞలను కట్టడలు సరిగ్గా అనుసరించకుంటే మేలు ఎట్లా కలుగుతుంది? దేవుని ఉద్దేశం మనకు మేలు కలగాల, మనం మంచిగా బ్రతకాల, ఈ లోకంలో మంచిగా బ్రతకాలంటున్నది. ఆయన ఉద్దేశం అది ఉన్నది. కానీ మనం అది పొందుతలేము. ఎందుకంటే ఆయనను పూర్ణ మనసుతో వెతుకుతలేము. ఒక్క 2 ఉదాహరణలు మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. సామ్యుయేలు, మొదటి సామ్యుయేలు 13వ అధ్యాయం 13వ వచనం. 2 ఎగ్జాంపుల్స్. 13వ అధ్యాయం 13వ వచనం. 13వ 13వ అధ్యాయం 13వ వచనం. ఫస్ట్ సామ్యుయేలు. అందుకు సామ్యుయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. సౌలు గురించి ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు సౌలుకు, అది గైకొనక నువ్వేం చేసినావు? తప్పు చేసినావు. సదాకాలము ఈ రాజ్యంను స్థిరపరచాలంట దేవుడు ఉద్దేశించిండు. సౌలుకు సదాకాలము రాజ్యం, ఇశ్రాయేళ్ల రాజు సౌలు, ఫస్ట్ రాజు, నిన్ను సదాకాలం ఉంచాలంట నిర్ణయించిండు. కానీ నువ్వు దేవుని ఆజ్ఞ మీరినావు. దేవుడు దుఃఖపడ్డాడు. ఈ రాజ్యం నీ చేతిలో నుంచి వెళ్ళి ఇంకొకళ్ళకి ఇస్తున్నాడు. అది దావీదుకు తెలుసు కదా చరిత్ర. దేవుని ఉద్దేశం ఉండే సౌలును తరతరాలుగా రాజుగా ఉంచాల. కానీ సౌలు తప్పు చేసిండు. సామ్యుయేలు అంటున్నాడు, 7 దినాల తర్వాత నేను వస్తా, గిల్గాలులో నేను ప్రార్థన చేస్తా, అప్పుడు నువ్వు ఫిలిష్తీయులతో యుద్ధం చేయు. సామ్యుయేలు వచ్చిందాక ఆగలేడు, ఆయననే బలి అర్పించిండు. తప్పు చేసిండు. దేవుని కోపం రగులి సౌలు రాజ్యంకి వెళ్ళిపోవాల్సింది. తప్పు దేవుందా? తప్పు సౌలుదా? తప్పు సౌలుది. మనం సరిగా ఆశీర్వాదాలు పొందుతలేమంటే తప్పు మనది. దేవుడు సదాకాలము సౌలును రాజుగా చేయాలనుకున్నాడు, కానీ ఆయన దేవుని మాట ఆజ్ఞ వినలేడు. సామ్యుయేలు ప్రవక్త చెప్తున్నాడు, 7 దినాల తర్వాత నేను వచ్చి గిల్గాలులో ప్రార్థన చేస్తాను, దేవునికి బలి అర్పిస్తాను, తర్వాత నువ్వో ఫైట్కు, తర్వాత నువ్వు ఫైట్కు ఇవో, కానీ నేను 7 దినాల తర్వాత వచ్చి ప్రార్థన చేస్తాను. అది 8వ వచనంలో ఉన్నది. కానీ ఆయన రాలేడని ఈయననే సొంతగా బలి అర్పించేశాడు. ఆజ్ఞ మీరినాడు. దేవుడు దుఃఖపడ్డాడు. సౌలు నుంచి రాజ్యంను తీసేవాడు. ఇంకొక ఛాన్స్కి ఇచ్చిండు. అమాలీకీయులను ఓడగొడతావు, అమాలీకీయుల యొక్క పశువులు అన్నిటినీ నువ్వు హతం చేయాలా, అన్నీ హతం చేయాలని దేవుడు చెప్పిండు. సౌలు ఏం చేసిండు? మంచి ఇంటి దాచిపెట్టుకున్నాడు. ఎందుకు దాచిపెట్టుగా? ఈ బుద్ధి ఎందుకు రావాలా? దేవుడు చెప్పిన మాట వినాలి కదా. ఆయన నిన్ను రాజుని చేసిండు, నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టిండు, నువ్వు తప్పెందుకు చేయాలా? దేవుని ఆజ్ఞ ఎందుకు మీరాలి? ప్రభు మనకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చిండు, ప్రభు దానికి మనం మంచిగా వస్తున్నాము. ఆయన ఆజ్ఞలను కట్టాలనిస్తే మనకి ఇంకా అభివృద్ధి ఇస్తాడు కదా. మనకు ఈ చెడ్డ ఆలోచనలు వాళ్ళు ఇస్తారు. చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనము ఎరిగిన వారం కాదు. సాతాను తంత్రములు ఎరిగిన వారమే మనం. సాతాను అవ్వను మోసం చేసింది, తినరాని పండు తిన్నది, ఏదోను తోటల నుంచి బయటికి వెళ్ళబడ్డది. సాతాను నిన్ను నన్ను మోసం చేస్తున్నది. దేవుడు అంటున్నాడు, ఆదివారం పరిశుద్ధంగా ఉండు, ప్రభును ఆరాధించాలా. ఆదివారం ప్రభు దినం, మనం ప్రభును ఆరాధించాలంట. ప్రభు చెప్తే సాతాను అంటది, ఎందుకు ఆదివారం పోతావు? ఆదివారం పనికి పోతావంటే నీకు డబల్ జీతం దొరుకుతుంది. సాతాను అంటది, తుమ్ బహుత్ పైసా వాళ్ళ బనేగా, పనికి లంచం తీసుకోవద్దంటే చెప్తే లంచం తీసుకుంటాం. దురాశ గర్భం ధరించి మరణం కాను. ఎందుకు ఈ ఆశ?
ఎందుకు ఈ పేరే పని? సాతాను ఈ పేరే పని తెచ్చిస్తుంది. ప్రభు అంటున్నాడు నువ్వు ఇట్లుండు, సాతాను అంటున్నది ఇట్లుండు. మనం ఏం చేస్తామంటే లవ్ చిమ్మక్ లేక మ్యాగ్నెట్ లేక సాతాను మాట వింటాము, దేవుని మాట గైకొనాము. ప్రభు మన దగ్గరకు ఒక ఆశీర్వాదాలు తీసుకొని వస్తాడు, సాతాను దాన్ని పొందకుండా తంత్రాలు చేస్తుంది. మనం లాస్ అయినాక మనం పశ్చాత్తాపం, అరే ఇక ఆపర్చునిటీ మాకు వచ్చింది, ఆ ఆపర్చునిటీ పోయింది కదా. ఎట్లా బైబిల్ ఉన్నది, నీ పైసలు వడ్డీకి ఇవ్వద్దని. అబ్బా వడ్డీ బగ్గ దొరుకుతాడు, ఆయనకి ఇంత ₹1,00,000 ఇచ్చినంటే నాకు ఇంత అడ్డీ దొరుకుతుందని ఆశపడి ఇస్తాం. ఇక వాడు ఇయ్యనే ఇయ్యాడు. నేను అట్లా మొత్తం మందిని చూసిన, తన ధనము డబ్బు అడ్డీకి ఇచ్చి ఇక ఏడుతూనే ఉంటారు. ఇక ఇత్తనే లేడు మునిగిపోయింది, పోకుండా వస్తున్నా ఇస్తాను లేడు, దాంతో హార్ట్ అటాక్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, రాత్రి నిద్ర రాదు. అరే उसको 2 लाख दिया नहीं, वो तो गया तो देता ही नहीं. బైబుల్ బోల్ రా అడ్డీకి ఇవ్వద్దు. కీర్తనలు 15వ అధ్యాయం ఆఖరి వచనంలో అదే ఉన్నది, 15వ అధ్యాయం లాస్ట్ వచనం, నీ పైసలు డబ్బు వడ్డీకి ఇవ్వద్దు. నీకు ఇచ్చేది ఉంటే ఫ్రీ ఇచ్చేయి. నీ సహోదరుడు దుఃఖంలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నీకు పేరే పని వచ్చింది, నీ దగ్గర ఉన్నది, నీకు ఏదైనా ఇవ్వాలంటే ఫ్రీ ఇచ్చేయి. కానీ అడ్డీకి ఇచ్చి టెన్షన్ ఎందుకు తీసుకుంటావు? మళ్ళీ అది నెల కాగానే పోయాడు నిలబడతారు, అడ్డీ ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఆజ్ఞలను మినిస్తే కష్టాల పాలవుతాం. ప్రభు మన గురించి మేలు ఉద్దేశిస్తున్నాడు. ఇది యెహోవా వాక్కు, ఇర్మీయా ద్వారా చెప్పాడు. ప్రభు మన గురించి మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు, మన గురించి మంచిగా చేయాలని ఉద్దేశిస్తున్నాడు. కానీ మనం దేవుని ఆజ్ఞలను మీరి కష్టాల పాలు బాధల పాలు అవుతున్నాం. ఆదివారం చుట్టాలు వస్తే మన ఆరాధనకు రాం. చుట్టాలు వచ్చిండ్రు, చలో బిర్యానీ చేసి వాళ్ళకి మంచిగా తినిపించి పూజ చేస్తాం. చుట్టాలను పూజ చేస్తాం కానీ దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాం. ఆదివారం ఆరాధనలో మనం లేము. తోమా ఆదివారం ఆరాధనలు లేడు, అవిశ్వాసి అయిపోయినాడు. యేసు ప్రభు ఆ గాయాల్లో చేతి పెట్టినాకనే నేను నమ్ముతా అంటున్నాడు. ప్రభు దయామయుడు, మరలా వచ్చిండు. మనం తప్పు చేస్తే మళ్ళా మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. సౌలుకు ఒక ఛాన్స్ ఇచ్చిండు, బలి అర్పించదంటే అర్పించిండు. అమాలీకుల పశువులను అవన్నీ చంపేయమంటే చంపేయలేడు. దేవుని ఆజ్ఞలు మీరుకుంటా పోతే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన చేతిలో నుంచి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. అదే సామ్యూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17, ఇప్పుడు 13 అయినాం కదా, ఇప్పుడు 17 చదువుదాం. అదే సామ్యూయేలు 17వ అధ్యాయం 17వ వచనం ఈజీ ఉన్నది అర్థం చేసుకున్నందుకు. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము అని చెప్తున్నాడు. యెషై దావీదు యొక్క తండ్రి. దావీదుని ఏమంటున్నాడు, మీ అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారు, అక్కడికి పోయి వాళ్ళకు ఈ సహోదరులకు గోధుమలు ఒక తూమెడు పిండి ఇచ్చిరా, రొట్టెలు తీసుకొని పో అంట చెప్తున్నాడు. తండ్రి మాట వినాల. యెషై మాట దావీదు పొద్దుగల రాత్రి అంతా గొర్రెలను కాసిండు, వచ్చిండు, పండుకున్నాడు. పొద్దున యెషై అలా తండ్రి లేపి అంటున్నాడు, మీ అన్నదమ్ములు ఆడ ఫైటింగ్లో ఉన్నారు, బ్యాటిల్ ఫీల్డ్లో గిల్గాల్లో, అది ఏలీ లోయలో నువ్వు అలా పోయి ఇచ్చిరా అన్నాడు. ఒకవేళ తండ్రి మాట ఈనాక పోకుంటే ఏమవుతుండే? పోకపోతే ఆ యుద్ధం చూడపోవు. ఆ యుద్ధంలో గొలియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు, ఆ ఛాలెంజ్ చూడపోవు. దేవుడు ఆయనకు సామ్యూయేలు ద్వారా అభిషేకించిండు దావీదును, నిన్ను రాజుగా చేస్తాను అభిషేకించిండు. కానీ అభిషేకం ఎప్పుడు నెరవేరింది? ఈ యెషై అలా తండ్రి చెప్తున్నాడు, నువ్వు నీ అన్నదమ్ముల దగ్గరికి పోయి అక్కడ ఈ గోధుమలు ఈ పిండి ఇచ్చిరా, వాళ్ళు ఉపాసంగా ఉన్నారు, అడ నడుతున్నది లడాయి. తండ్రి మాట విని పోయిండు. పోయిన తర్వాత ఆ తండ్రి ఏమంటున్నాడు, అన్నదమ్ములు ఏమంటున్నాడు చూడు, సాతాను కదా, సాతాను శోధన కదా, ఆ సాతాను ఏమంటున్నాడు చూడు. 28 అదే 17వ అధ్యాయం 28వ వచనంలో, అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలీయాబునకు వినబడగా, ఎలీయాబు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడ ఎందుకు వచ్చినావు? అరణ్యంలో నీ చిన్న గొర్రె మందలను ఎవరు వశం చేస్తేవి? నీ గర్వంను నీ హృదయపు చెడుతనంను నేను ఎరుగుదును, యుద్ధం చూడటానికే కదా నీవు వచ్చితివి అంటున్నాడు.
అలా పెద్ద ఏమంటున్నాడు, నిన్నీటికి వాళ్ళు రమ్మన్నారు, నువ్వు ఆడ గొర్రెలు కాసుకుంటూ ఉండాలి కదా, నువ్వు యుద్ధం చూడటానికి వచ్చినావు కదా, ఈ బనాంచి వచ్చినావు కదా అంటున్నాడు. సాతాను తంత్రాలు ఇవి. అలా అన్ననే అంటున్నాడు, సాతాను తంత్రం ఇట్టున్నాడు, నువ్వు ఎందుకు వచ్చినావు? గొర్రెలు కాసేది కదా నీ పని, యువర్ డ్యూటీ గొర్రెలు కాసేది, నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? తండ్రి మాట ఈయనే వచ్చినాడు. తండ్రి మాట మన తల్లిదండ్రుల మాట వింటున్నామా? తండ్రి మాట పెడిసి చెప్తున్నామా? యెషై తండ్రి దావీదుని అంటున్నాడు, నువ్వు నీ అన్నదమ్ములకు తీసుకొని పో. అక్కడికి పోయిన తర్వాత యుద్ధం చూస్తున్నాడు. అక్కడ గొలియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు. జీవము గల దేవుణ్ణి తిరస్కరించడానికి ఎంతటివాడు. సౌలు దాకా మెసేజ్ పోయింది. సౌలు అంటున్నాడు, అతనికి ఈటే అవన్నీ తగిలితే ఇవి నాకు అలవాటు లేదంటున్నాడు. ఇవి డాల్ తలవారు నాకు అలవాటు లేదు. నా దేవుణ్ణి తిరస్కరించడం, జీవం గల దేవుణ్ణి తిరస్కరించడానికి వీడేవాడు అని ఒక ఒడిచెలను తీసుకొని పోయినాడు. యుద్ధం ఏవోదే అన్నాడు. యుద్ధంలో గొలియాతును చంపాడు. దేవుని ఆజ్ఞ, దేవుని గురించి నిలబడ్డాడు. ప్రభు అతన్ని రాజుని చేసేశాడు. ఆయన ఆజ్ఞ అనుసరించినాడు. తండ్రి మాట విన్నాడు. దేవుని గురించి వ్యతిరేకించే ప్రతి వ్యక్తి మీద యుద్ధం ప్రకటించినాడు. గెలిచినాడు, రాజు అయినాడు. దేవుని ఆజ్ఞ అనుసరిస్తే రాజు అయినాడు. మనసుగా దేవుని ఆజ్ఞను అనుసరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఉద్దేశం మనం మేలు కలగాలనే, మనం మంచిగా బ్రతకాలనే ఉన్నది. దేవుని మందిరంకు రావాలా, ఆయనను ఆరాధించాలా, ఆయనను పూజించాలా, మనసు పూర్వకంగా దేవుణ్ణి వెతికితే మనకు మేలు. సౌలుకు దేవుని ఉద్దేశం ఉండి ఆయన తరతరములు రాజు చేయాలా, అతడు తప్పు చేసిండు, రాజ్యం అతని నుంచి వెళ్ళిపోయింది. దావీదు తండ్రి మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. అలా అన్నదమ్ములు తిరస్కరించినా కానీ పర్వా చేయలేడు. అపవాది మనల్ని శోధిస్తుంది, బాధపడుతుంది. దేవుని దానికి మందిరంకి ఎందుకు పోతున్నావు, గుడికి ఎందుకు పోతున్నావు, 3 గంటల టైంపాస్ ఎందుకు? సాతాను మాట వినాక దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తే మనకు మేలు. దావీదు గొర్రెల కాపరి రాజు అయిపోయినాడు. నువ్వు నేను మంచిగా దేవుని కట్టడల ఆజ్ఞలు అనుసరిస్తే ప్రభు మనకు సుఖ మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం పూర్ణ మనసుతో దేవుని వెతుకుతున్నామా? పూర్ణ మనసుతో ప్రభు సన్నిధానానికి వస్తున్నామా? మనసు పూర్వకంగా ప్రభును ఆరాధిస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. మన దగ్గరికి మేలు వస్తున్నాయి కానీ హఠాత్తుగా వెళ్ళిపోతున్నాయి అంటే మనం దేవుని ఆజ్ఞను మీరినామన్నట్టు. కొన్ని ఆపర్చునిటీలు ప్రభు ఇస్తాడు మనకు. దావీదుకు ఒక ఆపర్చునిటీ దొరికింది. తండ్రి అంటున్నాడు, ఈ రొట్టెలు తీసుకొని పో. ఆపర్చునిటీ పోయిండు. అన్నదమ్ములు తిరస్కరిస్తున్నారు. కైపోయా ఇద్దరు, నువ్వు గొర్రెలను కాసుకునేది ఇద్దరికి ఆయా. అపవాదిని మర్చిపోయాడు, దేవుని గురించి నిలబడ్డాడు. అంత 6 ముళ్ళ జానేడు గొలియాతు ముందు నిలబడ్డాడు. జీవం గల దేవుణ్ణి తిరస్కరిస్తానికి నువ్వు ఏ పాటి వాడవు? నేను జీవం గల దేవుణ్ణి సేవిస్తాను, నిన్ను ఒక్క క్షణంలో పడగొడతానని ధైర్యంతో నిలబడ్డాడు. గొలియాతును ఓడగొట్టాడు. అప్పటిదప్పుడే సౌలుకు 10, దావీదుకు 100 అని పొగడబడ్డాడు. రాజు అయినాడు, ఆశీర్వదింపబడ్డాడు. మనసుగా దేవుని ఆజ్ఞలను మీరకుంటే మనకు సుఖం మేలుతుంది. మన చేతికి వెళ్ళి ఆపర్చునిటీ వెళ్ళిపోతున్నది, మనకు ఆశీర్వాదాలు మన ముంగడికి వచ్చి వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కడనో మనం పొరపాటు చేసినాం. ప్రభు ఉద్దేశం మనకు మేలు కలగాల. ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన వాక్కు ఇదే. ప్రభు మన గురించి ఉద్దేశించింది మేలు, శాపం కాదు. శాపం మనం కొని తెచ్చుకుంటున్నాం. అవ్వ తినరాని పండు తిని శపింపబడ్డది, ఏదైనా తోట నుంచి వెళ్ళిపోయింది, ఎలాగొట్టవలసి వచ్చింది. మనం శాపం తెచ్చుకోవద్దని ప్రభు పేరట మనవి. ఆశీర్వాదాలు పొందుదాం, ప్రభు సన్నిధానంకు పరిగెత్తుకొని వద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను పూజిస్తాం, ఆయన ఆజ్ఞలను కట్టడంలో మనసు పూర్వకంగా ఆచరిస్తాం, దేవునికి భయపడదాం. అబ్రాహాముతో అంటున్నాడు, నువ్వు ఈ పని చేసిన దానికి నువ్వు దేవునికి భయపడుతున్నావని
నాకు తెలుస్తున్నది. ప్రమాణం చేసి చెప్తున్నాడు దేవుడు, నిన్ను ఉసికే విస్తారమంత జనాంగం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ప్రమాణం చేసింది ఉన్నది. 22వ అధ్యాయం ఆదికాండం లాస్ట్లో ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. ప్రభు నీకు నాకు ఒక మంచి మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు, మనకు మంచి చేయాలనుకుంటున్నాడు. కానీ మనం దేవుని యొక్క పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి వెతుకుతాలేమో అంటే మనం ఈరోజు నుంచి మన మనసు మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం, పూర్ణ మనసుతో మనం దేవుని వెతుకుదాం, ఆయన ఆజ్ఞలను కట్టడం అనుసరిద్దాం. నిశ్చయంగా ప్రభు మనకు మేలు చేస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క పరిశుద్ధ దినంలో ప్రభా ఎన్నో రకాల మాతో మాట్లాడినావు నాయన. ప్రభా నువ్వు మా గురించి మా మీద జాలిపడి ప్రభా మరణమయమంత దుఃఖం కలిగి ప్రార్థన చేస్తున్నావు. మా గురించి ప్రాణం పెట్టినావు, మమ్మల్ని రక్షించినావు. ప్రభా నువ్వు మా గురించి మేలు చేయాలనుకుంటున్నావు, మమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నావు. కానీ ప్రభా అపవాది శోధించి మమ్మలను ఆ మేలు పొందలేకుండా చేస్తున్నదని ఈరోజు జ్ఞాపకం చేసి ఇచ్చినావు. ఆ మేలు మేము పొందాలంటే పూర్ణ మనసుతో నీ యొక్క ఆజ్ఞలను కట్టడం అనుసరించి నిన్ను వెతికేవారిగా తయారు చేసుకొని ఆయన నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించుము. నీ వాక్యానుసారంగా మేము జీవించున్నట్టు సాయం చేయి. మాకందరికీ మనసు తెరచు, హృదయాన్ని మార్చుము. నీ ఆశీర్వాదాలు పొందే భాగ్యం మాకు దయచేయండి. ప్రభా నువ్వు మాతో ఉండుము, మాతో మాట్లాడు, నీ వాక్యంలో మమ్మల్ని నడిపించుము. నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తావని, నీ కట్టడలో ఆజ్ఞలు అనుసరించే మనసాక్షి మాకు దయచేస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మ
బంధించారు, కొట్టుకు తీసుకుపోయినారు, గొల్గొతా పర్వతం మీదకి తీసుకుపోయినారు. గొల్గొతా పర్వతం మీద ప్రభు అయిన యేసు క్రీస్తుడు ఎన్ని దెబ్బలు, ఎంత హింస, కొరడా దెబ్బలు. మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటలకు ఆయన శరీరం అంతా చిక్కబుట్టబడ్డారు, రక్తంతో గాయాలైపోయినాయి. ఎర్రటెట్లో చెమట కారుతున్నది, ఆ చెమటలో రక్తం కారుతున్నది. చెమట రక్తం రెండు కలిసి గొల్గొతా పర్వతం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం కారుతున్నది. అది నీ గురించి, నా గురించి, మన అందరి గురించి చిందించిన రక్తం. ఆ రక్తం జ్ఞాపకం చేసుకునడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎంత గొప్ప బలియాగం చేశాడు. నరుని యొక్క ఉదయం ఎంత ఘోరమైంది. యూదా ఇశ్రాయేలు ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను మనమేం చేస్తున్నాం? నీ గురించి, నా గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ నిత్యమైన ప్రార్థన చేస్తున్నాడు. మరణమైనంత దుఃఖం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడు, నా స్వరక్తంతో, నా పోలికలో పుట్టిన కుమారుడు ఆదాము నుంచి పట్టి ఇప్పటిదాకా చెడిపోతున్నారు, సాతాను శోధనలో పడుతున్నారు, పాపం చేస్తున్నారు, నరకానికి పోతున్నారు. వారిని రక్షించాలి. పరలోక తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపాడు. వేదనతో ఏడుతున్నాడు, దుఃఖంతో ఏడుతున్నాడు. నీవు నేను బాధపడాలి, నీవు నేను బాధపడాలి, పరిశుద్ధంగా ఉండాలి, అబద్ధాలు ఆడదు, చెడ్డ ఆలోచన కలిగి ఉండదు, చెడ్డ మనసు కలిగి ప్రభుని ఆరాధించద్దని ప్రభు కోరుతున్నాడు. యూదా ఇశ్రాయేలు 12 మందిలో ఒక శిష్యుడు ముద్దు పెట్టుకొని ప్రభును అప్పగించినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇంద్రం ప్రభుని ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నాం. పేరుకు మాత్రమే ఆరాధిస్తాం, మనసులో దేవుడు లేరు, హృదయంలో దేవుడు లేరు. ఆరాధన చేస్తున్నాము, రొట్టె రసం తీసుకుంటున్నాం, అన్ని తీసుకుంటున్నాము. బయటకు పోయినాక మళ్ళీ అదే మన క్యారెక్టర్, అదే మన క్యారెక్టర్, అదే మన ఆలోచనలు. మనం ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడన్నా నిజమైన మనసుతో జ్ఞాపకం చేసుకున్నామా? ఆ బెజమైన తోటలో ప్రభు మరణమైనంత దుఃఖం కానీ చెమట కాల్చున్నది, ప్రార్థన చేస్తున్నాడు. చెమటకు రక్త బిల్లుగా కాదు. ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. మన పాపంలో గురించి, మన ఈ చెడ్డ ఆలోచనల గురించి. ఎన్ని చెడ్డ ఆలోచనలు దినంలో మనకు వస్తాయి తెలుసా? కొన్ని లక్షల ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. మనసు ఎటు తింపితే అటు పెరుగుతూ ఉంటాము. ఆరాధించడానికి ముందు నేను వచ్చినాం. ఈరోజు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాము. ఎంత దుఃఖం ప్రార్థన చేసిందో మన గురించి తెలుసా? ఎంత దుఃఖంతో గొల్గొతా పర్వతం దాకా నడుపుకుంటాం, దెబ్బలు తిప్పుకుంటాం. ప్రభు పోయినట్టు తెలుసా? మిట్ట మధ్యాహ్నం మీద రక్తం కారుతుండగా, చెమట కారుతుండగా, రక్తం చెమట అది భూమిన పడుతుండగా గాయాలు పొందినట్టు తెలుసా? నీ గురించి, నా గురించి ప్రాణం పెట్టినాడు. లేవీయులకు రాసిన పత్రిక 17వ నంబర్ 17వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. లేవీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 11. రక్తము దేహములకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్టు బలిపీఠం మీద పోయడమే దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణము బట్టి ప్రాయశ్చిత్తము చేయు. రక్తము దేహానికి ప్రాణమాట. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడు బలిపీఠం మీద పెడుగు దాన్ని మీకు ఇచ్చి తిని. ఇది ఒక ఆజ్ఞ, లేవీకాండంలో ఆజ్ఞ. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలంటే రక్తం చిందించాలి. అప్పుడు మన పితరులు కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తం కారుస్తూ మన పాపాలు పోయినాయని సంతోషిస్తున్నారు. పాపం చేస్తున్నారు, బలి చెల్లిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. మేకలు కోడెలు వట్టిగా వలింపబడుతున్నాయి. అమాయకమైన మేకలు గొర్రెలు వలింపబడుతున్నాయి. వీళ్ళు సంవత్సరం మజా చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. ప్రభు పరలోకం నుంచి చూస్తున్నాడు నరుల యొక్క క్యారెక్టర్. మేకల యొక్క కోడెల యొక్క రక్తపు ప్రాయశ్చిత్తం కావు. ఇది దేవుడు తన కుమారుని లోకంలో పంపాడు మన గురించి. పరిశుద్ధ రక్తం, శ్రేష్టమైన రక్తం, పవిత్రమైన రక్తం, గొల్గొతా పర్వతం మీద కార్చిన రక్తం, ఏ పాపం లేని రక్తం, పరిశుద్ధమైన రక్తంతో ఘోరమైన మరణం అనుభవించినాడు.
ఈరోజు నువ్వు నేను అర్థం చేసుకున్నా ఆ ఘోరమైన రక్తం, ఆ ఘోరమైన శ్రమ, ఆ మరణం నీ గురించి నా గురించి. మనం మళ్ళీ ఎన్నడూ యూదా ఇశ్రాయేలు లాగా ముద్దు పెట్టుకొని పాపం చేయొద్దని. ప్రభువు ముద్దు పెట్టుకొని పాపం చేసినాడు. మనం ప్రభువును ఆరాధించి పోయి పాపం చేస్తే మనకు యూదా ఇశ్రాయేలుకు తేడా ఏమున్నది? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూదా అండ్ us? ఏం తేడా ఉన్నది? మనం సుగా ముద్దు పెట్టుకొని ప్రభును అప్పగించినట్టు పాపాలు చేస్తున్నామా? ప్రభు మన పాపం గురించి తన ప్రాణం అర్పించినాడు. రక్తం చిందింపకుండా ప్రాపశమాతన లేదు. ఆ రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధ రక్తం నీ గురించి నా గురించి కాచిన. ఒక అక్షరం జరుగుతుందాము. యోగు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. యోగు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో, నా స్నేహితులు నన్ను ఎగతాళన చేస్తున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వేద్యమాడవలెను. నరుని విషయమై ఒకడు దేవునితో వేద్యమాడవలెను. నరుని విషయమై దేవునితో వేద్యమాడేవాడు ఒకడు కావాలా, దేవునితో మధ్యవర్తి కావాలా. ఆ మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు కావాలి. నరుని విషయమై వాదిస్తున్నాడు. నరుడు బలహీనుడు. నరుడు పాపంకు ఆకర్షింపబడతాడు. మ్యాగ్నెట్ లాగా పాపంకు అట్రాక్షన్ అయి చేయాలని పని చేసి మళ్ళా దేవా తప్పైంది అంటాడు. నరుడు బలహీనుడు. నరుని పాపాలు బలహీనమైనవి. దేవునితో వేద్యమాడు, దేవునికి వేడుకుంటున్నాడు. స్వచ్ఛమైన తోటలో దేవా ఈ కింద జ్ఞానం లేని పాపం, తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు, పాపంకు ఆకర్షింపబడతాడు. అవ్వ ఆకర్షింపబడ్డది నువ్వు నేను. ఆరంభం తప్పు చేసిండు మనము బలహీనులం. మన గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేద్యమాడినాడు. దేవుణ్ణి అడిగినాడు, వాళ్ళ పాపాలు క్షమించు, మీరేం చేస్తున్నారు, దీన్ని క్షమించు అన్నాడు. ఈ ప్రజలు ఇలాంటి వారే, ఇలా మైండ్ అంతా కరెక్ట్ ఉన్నది, దీన్ని క్షమించు అని అంత గొప్ప ఘోర మరణం అనుభవించినాడు. ఇక మనం ఎన్నడూ పాపం చేయకున్నాడు. ఆ ఘోర మరణం జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ మనం ఎన్నడూ పాపం చేయదు. పరిశుద్ధంగా వచ్చి ఆరాధిస్తాం. ఎందుకంటే ఎంత ఘోరమైన మరణం, మనం అసలు మరణం ఎక్కువ ఇంకా ఎన్నటి లోకంలో ఎవరు అసలు మరణము అనుభవించలేరు, అనుభవించారు. చాలా ఘోరమైన మరణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించినారు. మనకు దేవునితో వేద్యమాడుతున్నాడు, దేవుని ప్రారంభిస్తున్నాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నాడు, మీరు క్షమించు. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఎప్పుడైనా ఆలోచించినామా ఏ దేవుని మనం ఆరాధిస్తున్నాం? ఋతు గ్రంథం ఒకటి చూద్దాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, నీవు స్నానం చేసి తైలం పూసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్యాణకు వెళ్ళుము అని చెప్తున్నాడు. స్నానం చేసి బట్టలు కట్టుకొని ఆ తైలంకు వెళ్ళుము. అక్కడ ఎవరున్నారు? బోయాజు ఉన్నాడు. బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించాడు. స్నానం చేసి తైలం పూసుకొని బోయాజు దగ్గరికి వెళ్ళు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు చెప్తున్నారు, పరిశుద్ధంగా ఉండి మన ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండి ప్రభు సన్నిధానంగా పరిశుద్ధంగా ఏ కల్మషం ఉంటాడు. నా ప్రభు నా గురించి ప్రాణం పెట్టి నా గురించి రక్తం కాచిన, అతి పరిశుద్ధమైన రక్తం కాచిన, నన్ను పలుకుల సంఖ్యలో చేసిన, ఈ పిల్లల మధ్యలో నన్ను చేసిన, నేను ఆరాధించే భాగ్యం నాకు చేసిన, నీవు చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తున్నాను అని చెప్పి ఆరాధిద్దాము. మనం పరిశుద్ధంగా పోయాల దగ్గర పొంగబోతూ ధైర్యం తీసుకొని స్నానం చేసి పరిశుద్ధంగా పోయినప్పుడు మనం ప్రభు దగ్గరికి పరిశుద్ధంగా వెళుదామా? పరిశుద్ధం. ఆఖరి ఒక వచనంతో ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తంలో మీరు వచ్చిన్నారు. హేబెలు రక్తం కన్నా పరిశుద్ధమైన రక్తం.
హేబేలు రక్తం కన్నా పరిశుద్ధమైన రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తం పిండికి వచ్చిన పరిశుద్ధమైన రక్తం. నాలో ఎప్పుడు పాపం ఉన్నదని ఎవరన్నా నిరూపించగలరా అని ఒక సవాల్ విసిరిన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు అని రోమ ప్రభుత్వం వాడు ఛాలెంజ్ చేసినాడు. నాలో పాపం ఉన్నదని ఎవరన్నా నిరూపించాలి. ఒక్కరికి తప్పు లేదు. ఆ రక్తం తిరిగి మనం వచ్చినాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం తిరిగి వచ్చినాం. పరిశుద్ధ రక్తం తిరిగి వచ్చినాం. ఆ తెచ్చమైన కూడా మన గురించి ప్రార్థన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాం. గొల్గొతా పర్వతం మీద మన గురించి ప్రాణం పెట్టిన ఆ శరీరం జ్ఞాపకం చేస్తున్నాం. యూదా ఇశ్రాయేలు లాగా మనం లేవు కదా, సంకల్పించుకుంటున్నాం. యోగ్యంగా ఉండి ప్రభుని ఆరాధిస్తున్నాం. ప్రభు మన ఆరాధన అంగీకరించి మనల్ని ఆశీర్వదిస్తున్నాం. దేవుడి వాక్యం